హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో చికెన్ పచ్చడి చేసుకుంటున్నామండి. ఇది కేజీన్నర. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా. అలాగే నేను మసాలాలో మిరగాయ ఊరితే బాగుంటుందని చెప్పేసి నేను మిరగాయ కూడా వేయించి చేసుకున్నాను. అలాగే కరివేపాకు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది. అలాగే దానికి కావాల్సింది గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే మెంతి పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే నిమ్మరసం, కారం మనకి రుచికి తగ్గట్టు. నేనైతే అన్ని చేత్తోనే వేస్తున్నానండి. ధనియా పౌడర్, అలాగే మెంతి పౌడర్ ఎక్కువ వద్దండి, కొంచెం లైట్గా 1 స్పూన్ వరకు. అలాగే జీరా పౌడరు, అలాగే గరం మసాలా, అలాగే కారం 2 స్పూన్లు, 3 వేసుకున్నానండి నేను. కొంచెం పచ్చికారం కాబట్టి మంట కూడా ఉన్నాను. 3:30 సాల్ట్ కూడా వేసాను. ఇదిగోండి అన్నీ ఉప్పు, కారం, ధనియా పౌడరు, గరం మసాలా, జీలకర్ర పౌడరు, మెంతి పిండి మొత్తం కలిపేసాం మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం వేగాక మనం ఇలా కలుపుకోవాలి. ఆరిపోయాక వేడంతా తగ్గాక మనం నిమ్మరసం వేయాలండి. ఇది పీల్చేసిద్ది. ఇదిగోండి నిమ్మరసం ఒక అరగిద్ద అయింది. మనకి చాలా కొత్త పులుపు తర్వాత అయినా పిండుకోవచ్చు. చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఈజీ అండి, ఎంతో కష్టపడుకుంటాం కానీ ఒక్కసారి చేసి చూడండి మీరు ఇంట్లో. అసలు మీరు చికెన్ తెచ్చినప్పుడు మెత్తటి బోన్లెస్ అంతా తీసి మనం ఎముకలన్నీ పులుసు పెట్టుకొని ఇలా పచ్చడి చేసుకుంటే కొంచెం ఉప్పు చూద్దాం. సరిపోయింది. చూసారుగా, ఆరిపోయినాక నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోద్దండి. వేడి తగ్గాలి, వేడి మీద వేసుకుంటే చేదు వచ్చింది కాబట్టి వేడి మీద వద్దు. వేడంతా తగ్గినాక అప్పుడు మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే నిమ్మకాయ రసం చేదు వచ్చింది కాబట్టి ఓకేనా. అలాగే చికెన్ పచ్చడి బాగుంది కదా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పక్కన ఉండే బెల్ కొట్టి మీరు లైక్ చేసండి. నా వీడియోలు కొంతమందికి షేర్ అవుతాయి. ఓకేనా, బాయ్.